మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో అచ్చమ్మ దాబా హోటల్ కాలి బూడిదైంది. టేబుళ్లు, కుర్చీలు, వంట సామాగ్రి, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో మహబూబాబాద్ అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. దాబా హోటల్ యజమాని అచ్చమ్మ కూతురు డెలివరీ కోసం ఖమ్మం ఆసుపత్రిలో ఉండగా ప్రమాదం జరిగింది. దాబా బాధితులను నానావత్ లచ్చు అనే వృద్ధుడికి అప్పగించారు. దాబాకు కావాలనే నిప్పు పెట్టాడని ఆరోపించారు. ప్రమాదంతో 5 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. రాత్రి 12 అయింది. 12 అయిన తర్వాత నేను ముసలాం ఉన్నాం. ఉన్నప్పుడు పొద్దుపోయింది. ఎవరు లేరు కదా, మేము ముసలాం ఇంట్లో పండుకున్నది. నేను పెద్ద మనిషి బయట పండుకున్నా. పండుకునే వారికి ఈ కరెంట్ లేదు, ఎలుగు లేదు. ఈ మూలకు నిప్పు రవ్వ తలిగింది. నిప్పు రవ్వ తలగంగానే నేనేం చేసిన, ముసలాం పోయి లేపిన. ముసలాం లేపుకొచ్చి ఇటు మంట మండి నిప్పు వేసే ముసలాం లేపుకొచ్చి రోడ్డు మీద గుంజిన. ముసలాం రోడ్డు మీద గుంజుకొని నేను రోడ్డు మీద నిలబడ్డా. ఇంతనే ఖమ్మం కారు వస్తుంది. కారు లాపితే ఇక వాళ్ళు నీళ్ళ ట్యాంక్కి వాళ్ళు ఫోన్ చేశారు. అయితే అది తప్పితే మళ్ళా పొడిచని ఫోన్ చేశారు. నీళ్ళ ట్యాంక్కి చల్లారింది. ఎక్కువ కాకుండా సారు 5 లక్షల చిల్లర పోయింది సరుకు. ఇవన్నీ ఇప్పించాం.